నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 108, 104 ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఈ వ్యవస్థలను వైఎస్ఆర్ ప్రవేశపెడితే జగన్ నిధులు కేటాయించి సపోర్ట్ చేశారని గుర్తు చేశారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో 108 వాహనాలు అత్యవసర సేవలు అందిస్తున్నాయని చెప్పారు. కూటమి సర్కార్ వీటిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీల సమస్యలు తీర్చాలని ఆమె డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా వాళ్ళు అడుగుతున్న కోరికల్ని ప్రభుత్వం తీర్చాలి, ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి, వాళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే 108, 104 అనేది రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాటికి ఎంతగానో నిధులు కేటాయించి వాళ్ళకి చాలా సపోర్ట్ చేయడం జరిగింది. పేదవాడికి ఎవరికైనా ఈ ప్రజల్లో ఎవరికైనా కూడా యాక్సిడెంట్ జరిగితే జస్ట్ ఫోన్ చేసిన 10 నిమిషాల్లో వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 108 ఎంతగానో ఉపయోగపడేది. అలాగే 104 మనం చూసాం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అయితేనేం గ్రామాల్లోకి వెళ్ళి వైద్యం చేయడానికి ఇవన్నీ కూడా చాలా 104 వెహికల్స్ ఉపయోగపడేది. ఆ వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అలాగే ఆశా వర్కర్లు, అంగన్వాడీలు తీసుకుంటే వాళ్ళు న్యాయబద్ధంగా చాలా డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు. వాటన్నిటికీ పరిష్కారం చూపించాలి. పిఎఫ్లు, గ్రాడ్యుటీ ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది.